ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చెంపునామంలో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. ప్రియులారా, మరొక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరులోనికి రాగలగటానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకునేటటువంటి అంశము పురుషుడు కన్నా నరుడు ఎవరు అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పురుషుడు కన్నా నరుడు ఎవరు అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, పురుషుడు కన్నా నరుడు ఎవరు? పురుషుడు కన్నా నరుడు ఎవరు? పురుషుడు కన్నా నరుడు అంటే అర్థమేంటి అనేసి మనం చూస్తే, స్త్రీ కన్నా నరుడు అంటే స్త్రీ నుండి వేరుపరచబడటం. కనటం అంటే టు సపరేట్, అంటే వేరుపరచబడటం. అయితే ఇక్కడ మనం చూస్తే పురుషుడు కన్నా నరుడు అంటే పురుషుడు నుండి వేరుపరచబడింది ఏంటి అంటే పురుషుడు. మనం ప్రియులరా ఒకసారి మనం ఆలోచించండి. మనం గత క్లాసులో మనం ఏం నేర్చుకున్నామంటే, స్త్రీ కన్నా నరుడు ఎవరు అని అంటే బాహ్య పురుషుడు, అంటే మనిషి ఇద్దరు పురుషుల కలయిక అనేసి మనం నేర్చుకునే ఆ ఇద్దరు పురుషుల్లో బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు అనేసి కూడా నేర్చుకున్నాం. ఈ ఇద్దరు పురుషుల్లో స్త్రీ నుండి వేరుపరచబడేది ఏంటి అంటే, స్త్రీ కనిన నరుడు స్త్రీ నుండి వేరుపరచబడేది ఏంటి అంటే బాహ్య పురుషుడు అనేసి గతంలో మనం నేర్చుకున్నాం. ప్రియులారా, మరి ఇప్పుడు మనం పురుషుడు కన్నా నరుడు ఎవరు అనేసి నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. పురుషుడు కన్నా నరుడు ఎవరు? ప్రియులారా, ప్రారంభంలో దేవుడు మంటితో బొమ్మను చేశాడు. ఆ తర్వాత ఆత్మను తానై ఉన్న ఆత్మ నుండి వేరుపరిచి మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత మనం పరిశీలన చేసుకుంటే, అంటే దేవుడు ఆదామును కన్నాడు. అంటే దేవుడు తనలోనున్న కొంత జీవాన్ని వేరుపరిచాడంటే దేవుడు కన్నాడు. అంటే ఎవరిని కన్నాడు అంటే ఆదామును కన్నాడు. అంటే తనలో ఉన్న కొంత జీవాన్ని వేరుపరిచాడు అంటే ఆదామును కన్నాడు. ఆదాము ఎవరు అంటే కన్న కుమారుడు అంటే ఆదాము దేవునికి కుమారుడు అవుతాడు. నిజమేనా అంటే బైబిల్ చెప్తే మనం ఒప్పుకోవాలన్నమాట. బైబిల్ ఏం చెప్తుంది? లోకాసు వార్త 3:38 కైనాను ఏనోషుకును, ఏనోషు షేతుకును, షేతు ఆదామునకును కుమారులు అంటాడు. మరి ఆదాము ఎవరికి కుమారుడు అని అంటే ఆదాము దేవునికి కుమారుడు అనేసి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రియులారా, చూడండి, ఇక్కడ మనం చూస్తే దేవుడు మంటి బొమ్మను చేశాడు. మంటి బొమ్మ నాసికా రంధ్రాల్లోనికి జీవవాయువు ప్రవేశపెట్టాడు. అయితే ఇక్కడ మనం చూస్తే బాహ్య పురుషుడు శరీరం అయితే, ఆంతర్య పురుషుడు ఆత్మ. ఈ ఆత్మ అనేది ఆంతర్య పురుషుడు. ఈ ఆత్మ ఎక్కడి నుంచి విడిపోయింది అంటే దేవునిలోంచి విడిపోయింది. ఒకప్పుడు దేవునిలో దేవుడే ఉండగా దేవునిలోంచి విడిపోయిన జీవాత్మే ఆదాము. అదే ఆంతర్య పురుషుడు. ప్రియులారా, మనం చూద్దాం. నేల మట్టితో నరును నిర్మించాడు. ఆదికాండము 2:7 మనం పరిశీలన చేస్తే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరును నిర్మించి వాని నాసికారంధ్రాల్లో జీవవాయువుగా నరుడు జీవాత్మ ఆయాడు అనేసి అక్కడ రాయబడింది. చూడండి ప్రియులారా, దేవుడు ఉన్నాడు, జీవాత్మ ఊదాడు. మట్టి బొమ్మను చేశాడు, జీవాత్మ ఊదాడు. నరుడు జీవాత్మ ఆయను అంటే నాసికారంధ్రముల్లో జీవవాయువు ఊదాడు అనేసి మనం ఈ బొమ్మను బట్టి మనం నేర్చుకోగలుగుతున్నాం. ప్రియులారా, చూడండి, ఇదే బొమ్మ ఇక్కడ మనం చూస్తే ఆ దేవుడు జీవవాయువు ఊదాడు. ఆ ఊదితే ఈ ఆత్మ దేవుళ్ళలోంచి విడిపోయింది. ఈ ఆత్మ ఎవరు అంటే దేవుళ్ళలోంచి విడిపోయిన ఆత్మ ఎవరు అంటే ఆత్మ ఆదాము. ఈ ఆదాము అనేది మనం చూస్తే మట్టి బొమ్మను చేశాడు కదా. మట్టి బొమ్మ ఏంటి అంటే బాహ్య పురుషుడు. మరి దేవుడు నాసికారంధ్రాల్లో ఊదిన జీవవాయువు ఎవరంటే ఆత్మ. ఆ ఆత్మనే ఆంతర్య పురుషుడు అనేసి అంటాం. కాబట్టి ప్రియులరా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అవును, నిజమే, మనిషి ఇద్దరు పురుషుల కలయిక. చాలామంది మనిషి ముగ్గురు పురుషుల కలయికనే
మోసపోతున్నటువంటి పరిస్థితి జరుగుతోంది. కానీ బైబిల్లో ఎక్కడ కూడా ఇద్దరు పురుషుల కలయిక, శరీరము ఆత్మ, ఆత్మ శరీరం, శరీరం ఆత్మ అనేసి రాయబడి ఉంది. పరిశీలనగా చేస్తే మనకు చాలా బాగా అర్థమవుద్ది. మనిషి ఇద్దరు పురుషుల కలయిక 2 కొరింథీ 4:16లో ఒకటి బాహ్య పురుషుడు అంటే శరీరము, రెండోది ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. చూద్దాం, వచనాన్ని చూద్దాం. కొరింథీకి రాసిన పౌలు గారు కొరింథీకి రాసిన 2వ పత్రిక 4:16 కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుతున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు, అనుదినము నూతన పరచబడుతున్నాడు అనేసి అక్కడ రాయబడింది. ప్రియులరా, మరి దేవుడు ఆదామును సృజించాడు, కన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, ఆ తర్వాత అవ్వను సృజించాడు. అవ్వను ఎలా సృజించాడు? ఎలా సృజించాడంటే, దేవుడు మరలా నేల మట్టితో బొమ్మనే చేయలేదు, నేల మట్టితో బొమ్మను చేయలేదు. మళ్ళీ దేవుడు తానే ఉన్న ఆత్మ నుండి జీవవాయువు ఊదలేదు. మరి హవ్వ అనే ఆత్మను దేవుడు ఎవరి నుండి వేరుపరిచాడు? హవ్వ అనే ఆత్మను దేవుడు ఎవరి నుంచి వేరుపరిచాడు అనేసి మనం పరిశీలన చేస్తే, హవ్వ అనే ఆత్మను ఆదాము అనే ఆత్మ నుండే వేరుపరిచాడు. హవ్వ అనే ఆత్మను ఎవరి నుంచి వేరుపరిచాడంటే ఆదాము అనే ఆత్మ నుండే వేరుపరిచాడు. మరి శరీరాన్ని కూడా దేవుడు ఆదాము నుండే వేరుపరిచాడు. ఆదాము పక్క టెంపుకొని తీసి అక్కడ మాంసంతో పూడ్చి దానితో ఏం చేశాడంటే స్త్రీని నిర్మించాడు, ఆమె హవ్వ. ప్రియులరా, మనం చూద్దాం. ఇక్కడ చూస్తే ఆదాము హవ్వ, ఆత్మ ఆదాము నుండే వేరుపరిచాడు, శరీరము కూడా ఆదాము నుండే వేరుపరిచాడు. మళ్ళీ మట్టి బొమ్మని చేయలేదు. మళ్ళీ దేవుడు ఊదలేదు, తనలో ఉన్న జీవవాయువును ఊదలేదు. ఎలా అవ్వను సిద్ధపరిచాడు అంటే ఆదాము నుండే ఆత్మ ఆదాము నుండే వేరుపరిచాడు, శరీరాన్ని కూడా ఆదాము నుండే వేరుపరిచాడు. ఆ హవ్వనే ఆత్మకు హవ్వ అనే ఆత్మకు శరీరాన్ని దేవుడు ఆదాము అనే ఆత్మకు ధరింపజేసిన శరీరము నుండి వేరుపరిచాడు. అంటే హవ్వ అనే ఆత్మకు శరీరాన్ని ఎక్కడి నుంచి తీశాడంటే ఆదాము అనే ఆత్మకు ధరింపజేసిన శరీరం నుంచి తీశాడు అనేసి మనం గుర్తించాడు. అంటే మనకి ఏమర్థమవుతుంది అంటే, హవ్వను ప్రత్యేకంగా మళ్ళీ మట్టి బొమ్మను చేసి మళ్ళీ దేవుడు జీవవాయువు ఊదినటువంటి పరిస్థితి లేదు. ఆదాము నుండి శరీరాన్ని ఆదాము పక్కటెంపుకు నుండి వేరుపరిచి హవ్వగా బొమ్మను చేశాడు. ఆ తర్వాత ఆదాము నుండి జీవవాయువును వేరుపరిచినటువంటి పరిస్థితి హవ్వను సిద్ధపరిచాడు. అలాగే మనం చూస్తే ఆదికాండం 2:21 అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగజేసి అతని పక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటుకి మాంసముతో పూడ్చి వేసేసాడంట. ఆ తర్వాత ఏం జరిగింది? 2:22 చూద్దాం. ఆ తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించింది ఏంటి అంటే, ఆదాము యొక్క పక్కటెముకే మళ్ళీ మట్టి బొమ్మను తీయలేదు, నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొస్తే ఆదాము ఏమంటున్నాడు 23వ అప్పుడు ఆదాము ఇట్లేనను, నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడిన గనుక నారి అని అనబడును అనేసి అక్కడ రాయబడింది. ప్రియులరా, మరి మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మన సంగతి మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదట ప్రక్రియ దేవుడు జరిగించింది ఏంటంటే, మట్టి బొమ్మను చేశాడు, తనలో ఉన్న జీవవాయువు ఊదాడు ఆదాము. మరి అవ్వ ఎలా సిద్ధపరిచాడంటే, ఆదాము పక్కటెముకలతో అవ్వను నిర్మించి ఆ తర్వాత ఆదాము నుండి జీవవాయువును ఆదాములోనికి ప్రవేశపెట్టబడిన జీవవాయువుని అవ్వలోకి ప్రవేశపెట్టాడు ఆదాము అవ్వలు. మరి ఆ తర్వాత జనరేషన్ గురించి మనం ఆలోచించి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత ప్రజల ఉత్పత్తిని గురించి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రజలు ఎలా ఉత్పత్తి జరిగారు, వారి యొక్క ప్రక్రియ ఏంటి, శరీరం ఎక్కడి నుంచి విడిపోతా వచ్చింది, ఆత్మ అనేది ఎక్కడి నుంచి విడిపోతా వచ్చింది, ఇది మనం
పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆత్మ ఎక్కడి నుంచి విడిపోతుంది, శరీరం ఎక్కడి నుంచి విడిపోతుంది, ఆత్మను ఎవరు కంటున్నారు అంటే ఆత్మ ఎవరి నుండి విడిపోతుంది, కనటం అంటే విడిపోవటం, ఆత్మ ఎవరి నుంచి విడిపోతుంది, అలాగే శరీరం అనేది ఎవరి నుంచి విడిపోతుంది, తర్వాత తర్వాత అంటే ఆదాము అవ్వల తర్వాత వారు దాంపత్య జీవితంలో పుట్టినటువంటి పిల్లల విషయంలో, లేకపోతే ఆ తర్వాత 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 జనరేషన్ విషయంలో మనం పరిశీలన చేస్తే మరి ఎవరి నుంచి ఎవరు విడిపోతున్నారు, మనిషి ఇద్దరు పురుషుల కలయిక కదా, ఇద్దరు పురుషుల కలయికలో శరీరం ఎవరి నుంచి విడిపోతుంది, ఆత్మ అనేది ఎవరి నుంచి విడిపోతుంది, ఇది మనం నేర్చుకోవలసిన అవసరం మనకుంది. శరీరాన్ని ఎవరు కంటున్నారు అంటే శరీరం ఎవరిలోంచి విడిపోతుంది, ఇది మనం తెలుసుకోవలసినటువంటి అవసరము చాలా ప్రాముఖ్యము. ఆ తర్వాత దేవుడు యావత్ భూమి మీద కాపురు ఉండటకు ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించాడంట. యావత్ భూమి మీద కాపురం ఉండటానికి ఒకరి నుండి, ఆ ఒకరు ఎవరు అనేసి మనం పరిశీలన చేస్తే ఒకరెవరు అంటే ఆదాము నుండే యావత్ భూమి మీద కాపురం ఉండటకు ప్రతి మనిషిని సృజించాడు. వచనం ఎక్కడుంది అనేసి మనం పరిశీలన చేస్తే అపోస్తుల కార్యాల్లో 17వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ రాయబడిన మాటను మనం పరిశీలన చేస్తే, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి తెలుసుకుందరేమో అని అంటాడు. యావత్ భూమి మీద కాపురం ఉండటానికి దేవుడు ఒక్కరి నుండి, ఎవరు ఆ ఒక్కడు అనేసి మనం పరిశీలన చేస్తే ఆ ఒక్కడు ఆదాము. దేవుడు హవ్వ మరియు లోకములో ఉన్న ప్రతి జాతి మనిషిని ఆత్మ ఎవరి నుంచి విడిపోయింది చూడండి. హవ్వలోకి వచ్చిన ఆత్మ, హవ్వ అయిన ఆత్మ, ఆ తర్వాత లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుని ఆత్మలో ఎవరి నుంచి విడిపోయినాయి, దేవుళ్ళలోంచేమో మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు ఆదాము అన్నాడు. దేవుళ్ళలోంచి విడిపోయిన ఆత్మ ఆదాము అయితే ఆ తర్వాత జనరేషన్ అంతా కూడా ఆదాములోనికి ప్రవేశపెట్టబడిన జీవ ఆత్మను పంచుకు పుట్టుచేటటువంటి పరిస్థితి ఉంది. ఇది మనం గమనించాలి. అవ్వలో కూడా ఆదాము నుండి విడిపోయిన ఆత్మే. ఆ తర్వాత జనరేషన్ అందరిలో కూడా ఆత్మ మాత్రం ఎవరి నుంచి విడిపోతుందంటే ఆదాము అనే ఆత్మ నుండే విడిపోతుంది. హవ్వ మరియు లోకంలో ఉన్న ప్రతి జాతి మనుషులు ఆత్మలు ఎవరి నుండి విడిపోతున్నాయంటే ఒకరి నుండే విడిపోతున్నాయి. ఆ ఒకడు ఎవరు అంటే ఆ ఒకడు ఆదాము అనేసి మనం గుర్తించాలి. దేవుడు హవ్వను సృజించినప్పుడు శరీరము ఆదాము నుండి విడిపోయింది, ఆత్మ కూడా ఆదాము నుండే విడిపోయింది. ఆ దేవుడు తర్వాత క్రమాన్ని మనం పరిశీలన చేస్తే ఈ శరీరము అనగా బాహ్య పురుషునికి మూలము హవ్వ. బాహ్య పురుషునికి మూలము ఎవరు అంటే హవ్వ. అంటే ఆదాము తర్వాత అంటే ఆదాము నుండి హవ్వను చేసిన తర్వాత జనరేషన్లో మనం పరిశీలన చేస్తే తర్వాత జనరేషన్లో ఆదాము అవ్వలకి కయ్యూను, హేబేలు, షేతు వీళ్ళందరూ పుట్టారు కదా. అయితే కయ్యూను శరీరము ఎక్కడి నుంచి విడిపోయింది అంటే ఇక్కడ రాస్తున్నాడు. ఆ తర్వాత క్రమాన్ని మనం పరిశీలన చేస్తే శరీరము అనగా బాహ్య పురుషుని మూలం అనేది అవ్వ. మరి ఆంతరిక పురుషుని మూలం ఏంటి, మూలం ఎక్కడి నుంచి ఆదాము. అందుకనే బైబిల్లో రాయబడిన మాటను మనం పరిశీలన చేస్తే ఆదాము జీవము గల హవ్వ జీవము గల ప్రతి వానికి తల్లి అనేసి బైబిల్లో ఆదికాండము 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. అలాగే అపోస్తుల కార్యాల్లో 17వ అధ్యాయము 26వ వచనంలో ఆయన ఒక్కరి నుండి ప్రతి జాతి మనుషుల్ని సృజించాడు. జీవము గల ప్రతి వానికి తల్లి అంటే హవ్వ దేనికి తల్లి? మరి ఈ లోకంలో ఉన్న ప్రతి వారిని ఆ ఒక్కరి నుండి సృజించాడంటే మరి లోకంలో ఉన్న ప్రతి వారిని సృజించింది ఏంటి అంటే మనం పరిశీలన చేస్తే జీవము గల ప్రతి వానికి తల్లి అవ్వ. అంటే అవ్వ దేనికి తల్లి అంటే శరీరాలకి తల్లి. అలాగే దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు సృజించాడంటే ఒకరి నుండి సృజించిన ప్రతి జాతి మనుషులు ఎవరు అంటే ఆత్మలు. ఇది మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం అదే చెప్తుంది. శరీరము అనగా బాహ్య పురుషునికి మూలము అవ్వ. ఆ తర్వాత ఆంతర్య పురుషునికి మూలం ఎవరు అంటే ఆదాము. ఆంతర్య పురుషునికి మూలము ఆదాము అనే ఆత్మ నుంచి విడిపోయాడు.
ఇక్కడ ప్రియులారా మనం చూస్తే ఆదాము, ఆ, ఇక్కడ హవ్వ, ఆదాము హవ్వ. అయితే ప్రియులారా మనం చూస్తే ఇక్కడ వీళ్ళిద్దరికి పుట్టాడు కదా, కయ్యను పుట్టాడు అనుకోండి. మన కయ్యను గురించి ఆలోచిద్దాం. వీళ్ళిద్దరికి పుట్టాడు కయ్యను. అయితే ఈ కయ్యను గురించి మనం పరిశీలన చేస్తే, కయ్యను ఇద్దరు పురుషుల కలయిక. అయితే ఈ ఇద్దరు పురుషుల కలయికలో శరీరం ఎవరి నుంచి విడిపోయింది అంటే, శరీరము స్త్రీ నుండి విడిపోయింది, అంటే హవ్వ నుండి విడిపోయింది. అందుకనే శరీరాన్ని ఏమంటుందంటే స్త్రీ కనిన నరుడు. స్త్రీ నుండి విడిపోయింది శరీరం కాబట్టి స్త్రీ కని నరుడు. మరి ఆత్మ మాత్రం ఎక్కడి నుంచి విడిపోతుందంటే ఆదాము అనే ఆత్మ నుండి విడిపోతుంది. కాబట్టి ఈ ఆత్మ ఎవరు అంటే స్త్రీ కన్నా పురుషుడు కన్నా నరుడు. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఆదికాండం 3:20 మనం చూస్తే జీవము గల ప్రతివానికి తల్లి హవ్వ అంటాడు. హవ్వ దేనికి తల్లి అంటే హవ్వ నుండి ఏది విడిపోతుంది అంటే శరీరం విడిపోతుంది. అలాగే అపోస్తల కార్యం 17:27 ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించాడు. అంటే ఒకరి నుండి అంటే ఆదాము అనే ఆత్మ నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించారు. అంటే లోకంలో ఉన్న ప్రతి మనిషిని ఆ ఆత్మ ఆదాము అనే ఆత్మను పంచుకు పుట్టేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ లోకంలో ఉన్న ప్రతి జాతి మనుషులు ఆదాము అనే ఆత్మను పంచుకు పుట్టేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూద్దాం, స్త్రీ నుండి వేరుపరచబడినది బాహ్య పురుషుడు లేక శరీరము. స్త్రీ నుండి వేరుపరచబడింది ఎవరంటే బాహ్య పురుషుడు లేక దాన్నే శరీరం అంటాడు. అయితే పురుషుడి నుండి వేరుపరచబడింది బడింది ఏంటి అంటే ఆంతర్య పురుషుడు, దాన్నే ఆత్మ అంటున్నాం. ఆంతర్య పురుషుడు ఆత్మ అంటున్నాం. చూద్దాం ప్రియులారా, ఆదికాండం 3:20 ఆదాము తన భార్యకు హవ్వ అనే పేరు పెట్టాడంట. ఏలైనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి అంటాడు. జీవము గల ప్రతివానికి తల్లి హవ్వ. ఏంటి జీవము గల ప్రతివానికి తల్లి? దేనికి తల్లి? ఒకసారి ఆలోచించండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా. మన ప్రియులు మనం చూస్తూ ఉంటుంటే మరి దేవుని మూలాన్ని కనుక్కోవాలని ప్రయత్నం చేస్తూ డిఎన్ఏ టెస్టులు చేసేటటువంటి పరిస్థితి. డిఎన్ఏ ద్వారా వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే అందరికీ మూలము తల్లి ఒకటే అనేసి కనుక్కున్నారు. అయితే డిఎన్ఏ ద్వారా ఆత్మను కనుక్కునేటటువంటి పరిస్థితి లేదు. సరే, బాహ్య పురుషుని, ప్రకృతి సంబంధమైన పురుషుని డిఎన్ఏ ద్వారా కనుక్కుంటారు, కానీ డిఎన్ఏ ద్వారా ఆంతర్య పురుషుని యొక్క మూలాన్ని కనుక్కునేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకని ఇక్కడ ఏముందంటే జీవము గల ప్రతి వానికి తల్లి హవ్వ అనేసి రాయబడి ఉంది. ప్రియులారా, మరి ఈ వాక్యము ఎవరి గురించి వ్రాయబడింది? జీవము గల ప్రతివానికి తల్లి అనే వాక్యము ఎవరి గురించి రాయబడింది అంటే బాహ్య పురుషుని గురించా లేకపోతే ఆంతర్య పురుషుని గురించా? హవ్వ దేనికి తల్లి? హవ్వ శరీరానికి తల్లి. బాహ్య పురుషుని గురించే రాయబడింది. జీవము గల ప్రతివానికి తల్లి అంటే శరీరానికి తల్లి, బాహ్య పురుషుని గురించే రాయబడింది. హవ్వ శరీరానికి తల్లి, ప్రతి వాని శరీరానికి తల్లి హవ్వ. ప్రతివాని శరీరానికి తల్లి హవ్వ. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అనే మాట ఎవరి గురించి రాయబడింది? ఎవరి గురించి చెప్పబడిన మాట అది? ఆత్మను గురించి చెప్పబడిన మాట. ఆత్మను గురించి చెప్పబడిన మాట. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఉదాహరణ పరిశీలన చేద్దాం. ఒక ఉదాహరణ, ఒక స్త్రీ ప్రసవించిందంట, పిల్లవాడిని కన్నప్పుడు అప్పుడు భర్త ఆఫీసులో ఏం చేస్తున్నాడంటే స్వీట్లు పంచి పెడుతున్నాడు. ఏమైనా స్వీట్లు పంచి పెడుతున్నాడు? నా కొడుకు పుట్టాడు అంటాడు. నాకు కొడుకు పుట్టాడు అని చెప్తా ఉంటాడు. అలాగే ప్రియులరా, భార్య కూడా మరి వచ్చిన వాళ్ళకి ఎవరు పుట్టారంటే నా కొడుకు పుట్టాడు అని చెప్తా ఉన్నాయి. ప్రియులరా, ఇప్పుడు ఆలోచిద్దాం, ఇంతకీ బిడ్డను కన్నది ఎవరు? బిడ్డ ఎవరికి పుట్టింది? భర్త అంటున్నాడు నా కొడుకు పుట్టాడు అంటాడు, భార్య అంటుంది నా కొడుకు పుట్టాడు అంటాడు. ఇంతకీ బిడ్డను కన్నది ఎవరు అంటే బిడ్డ ఇద్దరికి పుట్టాడా అంటే ఓకే, ఇద్దరికి ఎలా పుట్టాడు చూడండి. బిడ్డ ఇద్దరికి పుట్టాడంటే అవును, ఇద్దరికి పుట్టాడు. ఇద్దరు చెప్పుకుంటున్నారు, సరే మరి ఇద్దరు చెప్పుకుంటున్నారు కదా. అయితే బిడ్డ ఇద్దరికి ఎలా పుట్టాడు ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తెలుసుకోవాలి. తల్లి పుట్టడం అంటే
కనటం లేకపోతే పుట్టడం అంటే సపరేట్, టు సపరేట్ అంటే వేరుపరచబడటం. తల్లి నుండి వేరుపరచబడింది ఏంటి? తండ్రి నుండి వేరుపరచబడింది ఏంటి? దీని గురించి మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా, ప్రయత్నం చేద్దాం. అయితే ఒకే బిడ్డ ఇద్దరికి ఎలా పుడతాడు? ఆయన ఆమె ఆయన అంటున్నాడు నాకు బిడ్డ పుట్టాడంటాడు, ఈయన అంటున్నాడు నాకు బిడ్డ పుట్టాడంటాడు. ఒకే బిడ్డ ఇద్దరికి ఎలా పుడతాడు ఒకసారి ఆలోచన. అంటే తండ్రి నుండి వేరుపరచబడింది ఎవరు ఏమిటి ఇది మనం తెలుసుకోవాలి. అలాగే తల్లి నుండి వేరుపరచబడింది ఎవరు ఏమిటి అనేది మనం తెలుసుకోవలసినటువంటి అవసరం మనకి ఉంది. అయితే ప్రియులరా, మనిషి ఇద్దరు పురుషుల కలయిక. బాహ్య పురుషుడు అంటే శరీరము, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. అయితే స్త్రీ నుండి వేరుపరచబడింది శరీరమే, బాహ్య పురుషుడే. ఇది మనకు అర్థమైతే యోబు గారు చెప్పారు కదా, ఏం చెప్పాడు? స్త్రీ కన్నిన నరుడు అనేసి కొద్ది దినముల వాడే బహు బాధపడతాడు అనే చెప్పాడు. యోబు గారు చెప్పాడు స్త్రీ కన్నా నరుడు శరీరమేనని మనకి అర్థమవుతుంది. స్త్రీ కన్నా నరుడు ఎవరు అంటే యోబు గారు చెప్పిన దాంట్లో శరీరమే అనేది మనకి అర్థమవుతుంది. ఇది అర్థమవటానికి ఒక స్త్రీ ఒక బిడ్డను కంటుంది అంటే, ఒక స్త్రీ ఒక బిడ్డను కంటుందంటే ఏం జరుగుతుంది అక్కడ? ఒక బిడ్డను కంటుందంటే ఏం జరుగుతుంది? ఒకసారి ఆలోచించి చేయవలసిన అవసరం ఉంది. ఏం జరుగుతుందంటే పురుషునిలో నుండి విడుదలైనటువంటి వీర్యకణాలు స్త్రీ అండంలో ప్రవేశించి ఫలదీకరణ ప్రక్రియ జరగటం ద్వారా పిండం ఏర్పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పురుషుల్లోంచి ఏం పురుషుల్లోంచి విడుదలైనటువంటి వీర్యకణాలు స్త్రీ అండంలో ప్రవేశించటం ద్వారా మరి ఫలదీకరణము ఫలదీకరణము జరిగించటం ద్వారా పిండం అనేది ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించి ఇక్కడ మనం చూస్తే స్త్రీ అండంలోనికి మరి పురుషుని యొక్క వీర్యకణాలు లేకపోతే వీర్యకణాలు ప్రవేశించేటటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మనం చూద్దాం. అయితే స్త్రీ కన్నది ఎవరు అంటే, స్త్రీ నుండి వేరుపరచబడింది ఎవరు అంటే శరీరమే వేరుపరచబడింది. ఎవరు స్త్రీ నుండి వేరుపరచబడేది అంటే, స్త్రీ నుండి వేరుపరచబడింది బాహ్య పురుషుడు అనగా శరీరము. అయితే ప్రియులరా, పురుషుడు కన్నా నరుడు ఎవరు అంటే, పురుషుడు కన్నా నరుడు ఎవరు అంటే, పురుషుడి నుండి వేరుపరచబడింది ఏంటి అంటే, పురుషుడి నుండి వేరుపరచబడింది ఆత్మ. అంటే ప్రియులరా, ఏం జరుగుతుందంటే భార్యాభర్తల కలయిక ద్వారా భర్త నుండి వేరే కణాలు భార్య అండంలోనికి ప్రవేశించటం ద్వారా, భార్య అండంలో మరి ఫలదీకరణము జరగటం ద్వారా పురుషుల్లోంచి విడుదలైన వీర్యకణాలు ఏదైతే ఉన్నాయో స్త్రీ అండంలో ప్రవేశించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ స్త్రీ అండంలో ప్రవేశించిన తర్వాత ఫలదీకరణం చెందటం ద్వారా అది ఆత్మగా సిద్ధపరచబడుతుంది. దానికి శరీరాన్ని ఇస్తుంది. స్త్రీ గర్భంలో శరీరాన్ని ఇచ్చేటటువంటి. కాబట్టి స్త్రీ నుండి వేరుపరచబడుతుంది ఏంటంటే, స్త్రీ నుండి వేరుపరచబడింది శరీరము, బాహ్య పురుషుడు. అయితే పురుషుడి నుండి వేరుపరచబడేది ఏంటంటే ఆంతర్య పురుషుడు. పురుషుడి నుండి వేరే కణాలు స్త్రీయండంలో ప్రవేశించడం ద్వారా అక్కడ జీవ పరిణామం జరిగి అక్కడ ఆ అండాన్ని ఆ యొక్క వీర్యకణము పిండముగా తయారవుతుంది. అంటే ఆ వీర్యకణము ఆత్మగా సిద్ధపరచబడేటటువంటి పరిస్థితి ఉంది. మరి కనుక పురుషుడు కన్నా నరుడు, ఆంతర్య పురుషుడు ఆత్మ. చూడండి ప్రియులరా, మరి మనం పరిశీలన చేస్తే ఈ ఏదైతే వీర్యకణాలు కొన్ని వేలు మరి విడుదలైతే ఒకే వీర్యకణం అనేది స్త్రీ అండంలో ప్రవేశిస్తుంది. మిగిలిన ఈ వీర్యకణాలన్నీ కూడా మనం చూస్తే ఇవన్నీ కూడా ఆత్మలేనా అంటే ఆత్మలు కాదు. ఆత్మ ఎప్పుడు సిద్ధపరచబడుతుంది, ఆత్మగా ఎప్పుడు మార్చబడుతుంది అంటే స్త్రీ అండంలో ప్రవేశించి ఫలదీకరణం చెందిన తర్వాత, అక్కడ మార్పు చెందిన తర్వాత అప్పుడు ఆత్మగా సిద్ధపరిచేటటువంటి పరిస్థితి ఉంది. ఇది మనం గమనించవలసినటువంటి విషయము. అయితే ప్రియులరా, మరి ఏ ఆదామైతే ఉన్నాడో ఆ ఆదాము ఆత్మ నుండే లోకములో ఉన్న ప్రతి మానవులు కూడా వేరుపరచబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆత్మలు వేరుపరచబడినాయి. అలాగే అవ్వ అంటే స్త్రీ శరీరం ఏదైతే ఉందో ఆ అవ్వ ద్వారానే, అవ్వ జీవముగల ప్రతివానికి తల్లి అంటే అవ్వ ద్వారా
అవ్వ అవ్వ శరీరాన్ని మనం పంచుకుని పుట్టేటటువంటి పరిస్థితి మనం జరుగుతుంది. అందుకని అపోస్తుల కార్యాల్లో 17 అధ్యాయం 26వ వచనంలో, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించాడు అనేసి అక్కడ రాయబడింది. ఇక్కడ మనం చూసుకుంటే ఒకరి నుండే ప్రతి జాతి మనుషులు. ఇక్కడ మనం చూస్తే ఆదాము నుండి ఆదాము నుండి ఆత్మ వేరుపరచబడుతుంది. అలాగే స్త్రీ నుండి శరీరం వేరుపరచబడుతుంది. ఈ ఆత్మ శరీరం అంటే స్త్రీ పురుషులు వారు దాంపత్య జీవితం జరిగించినప్పుడు పురుషుడి నుండి వేరుపరచబడిన వీర్యకణము అండంలో ప్రవేశించి అక్కడ ఫలదీకరణం చెందటం ద్వారా అక్కడ ఆత్మగా మార్చబడితే దానికి స్త్రీ శరీరాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రియులరా, మరి ఒకసారి ఆలోచించేయండి. అంటే జీవము గల ప్రతి వానికి తల్లి అవ్వైతే లోకంలో ఉన్న ప్రతి వారు కూడా ఒకరి నుండే, అంటే ఆదాము నుండి వేరుపరచబడినటువంటి వారు అనేసి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు పురుషుడి కన్నా నరుడుని గురించి బైబిల్లో వ్రాయబడినటువంటి కొన్ని వచనాలు ప్రియులరా, మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మనం మన పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళామనుకోండి, స్కూల్కి తీసుకెళ్తే మనం అక్కడ వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లో ఏమని ఉంటుంది? అక్కడ ఏమని ఉంటుంది? సన్ ఆఫ్ ఉంటుందా లేకపోతే మదర్ ఆఫ్ అని ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. మొన్నటి వరకు సన్ ఆఫ్ అని ఉండదు, ఇప్పుడు మదర్ ఆఫ్ పెట్టారో లేదో మనకు తెలియదు, కానీ అక్కడ సన్ ఆఫ్ అని ఉంటుంది. ఎందుకు సన్ ఆఫ్ అని అంటున్నారంటే ఎవరిని చీడిపోయాడు, ఈ ఆత్మ ఎవరిని చీడిపోయింది అనేసి సన్ ఆఫ్ అనేసి అక్కడ పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ప్రియులారా, మనం చూద్దాం. ఇప్పుడు పురుషుడు కన్నా నరుడు గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే కొన్ని వచనాలు మనం చూద్దాం. ఇక్కడ ప్రియులరా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1-8 మనం అక్కడ పరిశీలన చేస్తే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని అక్కడ రాయబడి అక్కడ ఏమని ఉందంటే అబ్రహాము ఇస్సాకుని కనెను అనేసి. అబ్రహాము ఇస్సాకుని కన్నాడంట. ప్రియులరా, ఒకసారి ఆలోచింది. ఇస్సాకుని కన్నది అబ్రహామా లేకపోతే శారా కందా? లేకపోతే ఇస్సాకుని కన్నది శారా కందా లేకపోతే అబ్రహాం కన్నాడా? ఒకసారి ఆలోచించండి. బైబిల్ ఏం చెప్తుంది? అబ్రహాము ఇస్సాకుని కన్నెను అంటాడు. అబ్రహాము కన్నాడా ఇస్సాకుని శారా కందా? అంటే అబ్రహాము ఇస్సాకు అనే ఆత్మ ఎవరిని చీడిపోయింది అనేది ఇక్కడ రాస్తున్నాడు. వంశావళిలో శరీరాలకి సంబంధించినటువంటి వంశాల గురించి రాయట్లేదు, ఆత్మకు సంబంధించిన వంశావళి గురించి రాస్తున్నాడు. అబ్రహాము ఇస్సాకుని కన్ను అంటాడు. ఇస్సాకు యాకోబుని కన్ను. యాకోబుని కన్నది ఎవరు? ఒకసారి ఆలోచింది. ఇస్సాకు యాకోబుని కన్నాడు. అలాగే యాకోబు యూదా అతని అన్నదమ్ములను కనెను అంటాడు. ఇక్కడ మనం చూస్తే ఈ వంశావళిలలో మనం పరిశీలన చేస్తే అన్ని దగ్గరలో కూడా బైబిల్లో ఉన్న వంశావళిలో చాలా అన్ని దగ్గరలో కూడా పురుషుడు కన్నట్టు ఉంది. పురుషుడు కన్న స్త్రీ, పురుషుడు కన్నా నరుడు ఎవరు అంటే ఆంతర్య పురుషుడు. పురుషుడి నుండి వేరుపరచబడుతుంది. మరి స్త్రీ నుండి వేరుపరచబడేది ఏంటంటే బాహ్య పురుషుడు. ఇక్కడ కూడా చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో యూదా తామారు నందు పేరేసును జెరెసును కనెను. యూదా కన్నాడంట. ఎవరేందు? తామారులో కన్నాడంట. అంటే పేరేసును జెరెసును కన్నది ఎవరు అంటే యూదా కన్నాడు అనేసి ఇక్కడ రాయబడింది. యూదా కన్నాడా లేకపోతే తామారు కందా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనం చూస్తే ప్రియులరా, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 4 వచనం మనం చూసుకోండి. 5వ వచనంలో నయస్సోను సల్మానును కనెను అంటాడు. సల్మాను రాహాబునందు బోయేదును కనెను. బోయేదు రూతునందు ఓబేదును కన్ను. ఓబేదు యెషాని కన్నెను అనేసి ఈ వంశావళులన్నింటిలో కూడా ప్రియులరా ఒకసారి ఆలోచించేయండి. మనం ఎప్పుడైనా ఆలోచించామా? పురుషుడు కన్నా నరుడు. బైబిల్లో పురుషులు కంటున్నారు అంటే పురుషుని నుండి వేరుపరచబడుతుంది. ఏంటి అంటే ఆత్మ, ఆంతర్య పురుషుడి నుండి వేరుపరచబడుతుంది. మరి స్త్రీ అంటే మరి శరీరము బాహ్య పురుషుడు ఎవరి నుంచి వేరుపడుతుంది అంటే స్త్రీ నుండి వేరుపరచబడుతుంది. అందుకనే యోబు గారు అంటాడు, స్త్రీ కన్నిన నరుడు కొద్ది దినములు వాడే మిక్కిలి బాధనందును అంటాడు. స్త్రీ కన్నురుడే మిక్కిలి కొద్ది దినములు వాడెవరు? శరీరము. మిక్కిలి బాధ నొందేది ఎవరు?
శరీరము. ప్రియులను ఒకసారి ఆలోచించండి. అంటే ఇక్కడ మనం చూస్తే పురుషుడు కన్నా నరుడు. ఈరోజు మనం టైటిల్ ఏంటంటే పురుషుడు కన్నా నరుడు ఎవరు అనేది. పురుషుడి కన్నా నరుడు, స్త్రీ కన్నా నరుడు ఎవరు అనేది గతంలో మనం నేర్చుకున్నాం. బాహ్య పురుషుడు శరీరం అనేది చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా మనం చాలా స్పష్టంగా మనం నేర్చుకున్నాం. స్త్రీ కన్నా నరుడు అనే దాని గురించి మనం ఈరోజు కూడా మనం నేర్చుకున్నాం. ఇలా మనం చూస్తే ప్రియులరా, ఈ యొక్క వంశావళన్నింటిలో కూడా మత్తయి సువార్త 1:6-7 ఎస్ఐ రాజైన దావీదుని కన్ను, ఉరియా భార్యగా ఉండినటువంటి ఆమె యందు దావీదు సొలొమోనుని కనెను. దావీదు కన్నాడు, ఎస్ఏ కన్నాడు, దావీదు కన్నాడు, ఎస్ఏ కన్నాడు. అలాగే సొలొమోను కన్నాడంట, రెహబాం కన్నాడంట, అబియా కన్నాడంట. ఇలా మనం చూస్తే మత్తయి సువార్త 1:8 అలాగే లూకా సువార్త 3:23-27 అక్కడ కూడా యేసు బోధింపనారంభించినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల వాడు. ఆయన ఏసేపు కుమారుడిగా ఎంచబడిన అనేసి ఏసేపు హేలీకి పుట్టాడంట. కేనాను ఎవరికి పుట్టాడు అంటే కేనాను ఏనోషుకు పుట్టాడని ఉంది. ఏనోషు ఎవరికి పుట్టాడు అంటే ఏనోషు షేతుకు పుట్టాడు. మరి షేతు గారు షేతు ఎవరికి పుట్టాడంటే షేతు ఆదాముకు పుట్టాడు. షేతు ఆదాముకి కుమారుడు. మరి ఆదాము ఎవరికి పుట్టాడు, ఆదాముకి ఎవరు కుమారుడు అనేసి మనం చూస్తే ఇక్కడ ఆదాము దేవుని కుమారుడు. ఇక్కడ చూడండి ప్రియుల, దేవుడైన యెహోవా నేల మట్టి నిర్మించి వారి నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదాడు. ఆ జీవవాయువే దేవుడు కన్నాడు. దేవుని కుమారుడు. అందుకనే ఆదాము అంటే మట్టి బొమ్మ కాదు, ఆత్మ. మట్టి బొమ్మ కాదు, ఆత్మ. ఈ ఆత్మ ఎవరి నుంచి విడిపోయింది అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. లూకా సువార్త 3:38 ఆదాము దేవునికి కుమారుడు అనేసి చాలా స్పష్టంగా రాయబడుతుంది. అంటే మనం ఇవంతా కూడా మనం పరిశీలన చేస్తే మనకి ఏమర్థమవుతుందంటే బైబిల్లో ఈ వంశావళులు రాయబడినటువంటి క్రమాన్ని మనం పరిశీలన చేస్తే పురుషుని నుండి వేరుపరచబడిన దానినే వంశావళిలో పరిగణించబడింది. పురుషుని నుండి వేరుపరచబడింది అంటే ఏంటంటే ఆత్మ. నేను అనే ఆత్మ. చూడండి ప్రియులారా, నేను అంటే ఆత్మ, ఆదాము అంటే ఆత్మ. మరి ఈ బాహ్య పురుషుడు అనేది మనం చూస్తే దేవుడు ఈ బాహ్య పురుషునికి తీర్పు తీర్చాడు. నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు. అందుకనే పౌలు గారు చెప్తాడు, భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసం ఏమైపోద్దంట, శిథిలమైపోద్ది అంటాడు. మరి ఆత్మ గురించి మనం పరిశీలన చేస్తే ఆదాములోనికి వచ్చిన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుంచి విడిపోయింది. దేవునిలో దేవుడేండుగా దేవుళ్ళలోంచి విడిపోయింది. ప్రియులరా, అందుకనే ఇక్కడ మనం పరిశీలన చేస్తే వంశావళిల క్రమములో మనం పరిశీలన చేస్తే ఎవరు పరిగణించబడుతున్నారో, శరీరం పరిగణించబడుతుందా, ఆత్మ పరిగణించబడుతుందా వ్యక్తి కింద అంటే ఆత్మే పరిగణించబడుతుంది. అందుకనే పురుషుడు కన్నా నరుడు, పురుషుడు కన్నా అంటే పురుషుడి నుండి వేరుపరచబడుతుంది. అందుకనే ఒకరి నుండి ప్రతి జాతి మనిషినే ఆయన సృజించాడు. ఆ ఒక్కరు ఎవరంటే ఆదాము. దేవుడు ఆదాము అనే దేవుడు తనలో ఉన్న జీవాన్ని వేరుపరిచి మట్టి బొమ్మలోని ప్రవేశపెడితే ఆదాము అన్నాడు. ఆ ఆదాము అనే ఆత్మ నుండి వేరుపరచబడినటువంటి వారమైనటువంటి మనమందరం కూడా ఎవరి నుంచి విడిపోయినటువంటి వారం అంటే ఎవరి కన్నవారము, ఎవరి నుంచి విడిపోయిన వారము అంటే పురుషుని నుండి విడిపోయినటువంటి వారము. పురుషుని నుండి విడిపోయేది ఏంటి అంటే ఆత్మ. కాబట్టి ప్రియులరా, మరి ఇక్కడ మనం అందుకనే మరి వంశావళ క్రమంలో కూడా పురుషులను గురించే రాయబడింది. పలానాయన అబ్రహాము ఇస్సాకుని కన్ను, ఇస్సాకు యాకోబుని కన్ను అనేసి రాయబడింది. కానీ స్త్రీల పేర్లు ఇక్కడ ప్రస్తావించినటువంటి పరిస్థితి మనం చూడము. ఆదికాండం 5:3 ఆదాము 130 ఏండ్లు బతికి తన పోలిక చొప్పున తన స్వరూపం ముందు కుమారుని కని షేతు అని పేరు పెట్టాడు. ఎవరు కన్నారు? ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలిక చొప్పున తన స్వరూపం ముందు కుమారుని కని అంటాడు. కుమారుని కన్నదెవరు అంటే ఆదాము అనేసి ఇక్కడ రాయబడింది. ప్రియులారా, మీరు ఎక్కడైనా బైబిల్ స్టడీ చేయండి. మరి ప్రతి దగ్గర కూడా
కన్నది ఎవరు, పలానా ఆయన కన్నాడు అంటే పురుషుడు కన్నాడు అనేసి బైబిల్లో. అందుకనే పురుషుడు కనిన నరుడు ఎవరు అనేసి మనం ఈరోజు టైటిల్. ఇంకా చూస్తే శారా గర్భవతి అబ్రహాము ముసలితనం ముందు అబ్రహాముకు కుమారుని కన్నను. శారా ఎవరికి కందంట? అబ్రహాముకు కంది. శారా కంది అనేది ఇక లేదు. శారా ఎవరికి కన్నది అంటే అబ్రహాముకి కన్నది. అంటే పలానా వ్యక్తి కన్నది అనేసి, అంటే పలానా వ్యక్తి పురుషుడు, పలానా పురుషుడికి పలానా స్త్రీ కన్నది అనేసి ఉంది. ఇక్కడ మనం చూద్దాం ప్రియులరా. శారా గర్భవతి అబ్రహాముకు ముసలితనం ముందు అబ్రహామునకు కుమారుని కనేను అనేసి రాయబడింది. ఎక్కడ అంటే ఆదికాండంలో 21వ అధ్యాయం 2వ వచనం. ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలమును శారా గర్భవతి అతనికి ముసలితనం ముందు అతనికి కుమారుని కన్ను. శారా గర్భవతి అతనికి చూడండి ఎవరికందంటే అబ్రహాముకి కంది. శారా ఎవరికి కందంటే అబ్రహాముకి కంది. ముసలితనం ముందు అతనికి కుమారుని కంది. చూడండి, శారా కుమారుని కంది అనేసి ఉందా? అక్కడ లేదు, అతనికి కుమారుని కంది. అలాగే ప్రియులరా ఇంకా మనం చూసుకుంటే ఎలియాజరు చెప్తున్నాడు, నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. అబ్రహాముని కన్నది ఎవరు? ఇస్సాకు. మరి నా యజమానునికి కుమారుని కంది, అంతేగాని ఆమె కనలేదు. ఇట్లా మనం చూసుకుంటే అగరు అబ్రహామునకు కుమారుని కన్నా. అగరు కందగానే ఎవరికి కంది అంటే అబ్రహాముకి కుమారుని కంది. ఇట్లా మనం చూస్తే బిల్హాదు గర్భవతి యాకోబునకు కుమారుని కనెను. అలాగే ప్రియులరా, రాహేలు దాసి బిల్హాదు తిరిగి గర్భవతి యాకోబునకు 2వ కుమారుని కంది. ఆదికాండం 37. స్త్రీ కనిన నరుడు ఎవరు అనేసి మనం చూస్తే స్త్రీ నుండి వేరుపరచబడింది శరీరం అయితే, పురుషుడు కన్నా నరుడు ఎవరంటే పురుషుడి నుండి వేరుపరచబడింది ఆత్మ అనేసి మనం గమనించవలసిన అవసరం ఉంది. అవును, స్త్రీ నుండి వేరుపరచబడింది ఏంటంటే శరీరము, పురుషుడి నుండి వేరుపరచబడింది ఆత్మ. అందుకనే అబ్రహాం ఇస్సాకుని కన్నాడని ఉంది, ఇస్సాకు యాకోబుని కన్నాడని ఉంది, కానీ అక్కడ స్త్రీల ప్రస్తావన అనేసి లేదు. ఇంకా ప్రియులరా మనం ఆలోచిస్తే స్త్రీ నుండి వేరుపరచబడింది బాహ్య పురుషుడే, అనగా శరీరం మాత్రమే. అలాగే ప్రియులరా మనం పరిశీలన చేస్తే పురుషుడి నుండి వేరుపరచబడింది ఏంటంటే ఆంతర్య పురుషుడు, అనగా ఆత్మ. నేను అనేది ఆత్మయే కనుక పురుషుడు కన్నా నరుడు ఎవరంటే ఆత్మ. ఆన్సర్ వచ్చేసింది. పురుషుడి కన్నా నరుడు ఎవరు అంటే ఆత్మ. ఈరోజు మన పాఠం ఏంటంటే పురుషుడు కన్నా నరుడు ఎవరు అంటే ఆత్మ అనేసి మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ఆలోచన చేయండి ప్రియులారా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పురుషుడు కన్నా నరుడు అంటే పురుషుడు కూడా కంటాడా అంటే పురుషుడి నుండి వేరుపరచబడేది ఉందా అంటే ఉంది, వేరుపరచబడేది ఉంది. ఒక స్త్రీ గర్భవతి అయింది అంటే దానిలో ఉన్న పరమార్థం ఏంటంటే పురుషుడి నుండి వేరుపరచబడినటువంటి వీరీకరణము స్త్రీ అండములోనికి ప్రవేశించి స్త్రీ అండములో ఫలదీకరణం చెందిన తర్వాత అక్కడ పిండముగా సిద్ధపరచబడుతుంది. అంటే ఈ అండములోనికి ప్రవేశించిన ఈ వీర్యకణం అక్కడ ఫలదీకరణం చెందటం ద్వారా ఆత్మగా సిద్ధపరచబడి ఆ ఆత్మకి శరీరం స్త్రీ నుండి స్త్రీ ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే స్త్రీ నుండి శరీరాన్ని పొందుకునేటటువంటి పరిస్థితి, పురుషుడి నుండి ఆత్మ వేరుపరచబడటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి పురుషుడు కన్నా నరుడు ఎవరు అంటే ఆంతర్య పురుషుడు ఆత్మ. స్త్రీ కనిన నరుడు ఎవరంటే బాహ్య పురుషుడు శరీరము అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమైంది. ఇది మైండ్లో పెట్టుకుని బైబిల్ చదువుతూ ఉంటుంటే మనకి చాలా 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 స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మేమెవరిని కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా విమర్శించాలని కానీ తప్పు పట్టుకోవాలని మేము ప్రయత్నం చేయట్లా. బైబిల్లో ఎలా ఉంది, బైబిల్ ఎలా చెప్తుంది అని మీకు తెలియపరచడానికే మీ ముందుకి వస్తున్నాం. మీరు అర్థం చేసుకుని మేము అనుసరిస్తామంటే దేవునికి స్తోత్రం, మేము అనుసరించం మా ఇష్టం అనేసి మేము లోబడం అంటే అది కూడా మీ ఇష్టమే. మీరు లోబడొద్దు. మేము లోబడం అంటే మీరు లోబడద్దు, మేము బలవంతం చేయట్లా. మీకు తెలియపరచడానికే క్రీస్తు ప్రేమ మూలములను బలవంతం చేయటం ద్వారా మేము ఈ యొక్క వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని రావటం అనేది జరిగింది. లోబడతారా లోబడరా అది మీ ఇష్టం,
కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. ఈ వాక్యాలన్నీ కూడా యునైటెడ్ బైబిల్ అకాడమీలో అప్లోడ్ చేయబడుతున్నాయి. అలాగే సత్య సువార్త ప్రతిధ్వనుల ఛానల్లో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్లో కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి. యూబీఏ ఆన్లైన్ బైబిల్ లో కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ప్రియులారా, వీటన్నింటినీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ దగ్గరికి వచ్చిన ప్రతి వాక్యాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మీరు చేసే ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలని మేము కోరుకుంటున్నాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.